గుర్తుపెట్టుకోండి. ఏ విధము చేతనైనా అంటే అర్థం ఏంటి? ఎన్నో పద్ధతులు ఉన్నవి అని అర్థం. మన కమిట్మెంట్ ఒకటి, సువార్తను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అంతటితో మన బాధ్యత తీరిపోతుంది. వాడు ఎందుకు నమ్మలేదురా, ఎందుకు నమ్మించలేదు, ఎందుకు కన్వర్ట్ చేయలేదు, ఎందుకు మతం మార్పిడి చేయలేదని యేసు ప్రభు వారు మనలను లెక్క అడగడు, గద్దించడు. అందరిని ఎందుకు మార్చలేదు అని దేవుడు అడగడు. మారే అవకాశం వాడికి ఎందుకు ఇవ్వలేదు, సత్యాన్ని తెలుసుకునే అవకాశం వాడికి ఎందుకు ఇవ్వలేదు, ఒక్కసారైనా సువార్త ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు. నేను చెప్పాను తండ్రి, వాళ్ళు వద్దన్నారంటే అయిపోయింది, చాలు, నీ పని అయిపోయింది, నీ బహుమానం నువ్వు తీసుకో. నమ్మని వానికి శిక్ష విధింపబడును, అంతేగాని నమ్మించని వానికి శిక్ష విధింపబడును అనలే. నమ్మించని వానికి శిక్ష విధింపబడును, కన్వర్ట్ చెయ్యని వానికి శిక్ష విధింపబడును అన్నాడా? వాడు నమ్ముతాడో ఎట్లా కొట్టుకుపోతాడు, మనకెందుకండి? నువ్వు రక్షణ పొందాలని ప్రేమతో చెబుతున్నావు, రక్షణ పొందడం నీకు ఇష్టం లేకపోతే నువ్వు నాశనం అయిపో, నాకెందుకు, నాకు నష్టం ఏంటి? మానవతా ధర్మంతో సువార్త చెబుతున్నావు, నమ్మకపోతే దాని ఫలితం ఏంటో నువ్వే అనుభవిస్తావు. కానీ అసలు ఇలా ప్రకటిస్తూ ఉంటే చాలామంది నమ్మేస్తారని ఈ లోకాధికారి అయిన సాతానుకు తెలుసు. వాడు చట్టాలు కల్పించి, రూల్స్ పెట్టి, ప్రజలను రెచ్చగొట్టి, మన మీద అపనిందలు ప్రచారం చేసి ఎన్నో రీతులుగా సువార్తను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాడు ఎన్ని రకాలుగా ఆటంకాలు సృష్టిస్తాడో అన్ని రకాలుగా మనం సిలువనెత్తి చూపడానికి అవకాశం దేవుడిస్తాడు. మన భారతదేశం అంతట్లో అరుణాచల్ ప్రదేశ్ చరిత్ర ప్రతి రాష్ట్రంలో పునరావృతం కావాలని మనం దేవుని స్తుతించి ఆరాధించుకుంటూ 2 చేతులు పైకెత్తి ఆరాధిస్తూ కొంత సమయం ప్రభువును ఆహ్వానిస్తూ మనం కొంత సమయం ప్రార్థనలో గడుపుకుందాం రండి.